లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ అంటే లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ అంటే అంటే మన దక్షిణ భారతదేశంలోని మన ఇండియా ఏమో ఆసియన్ దేశాలని చూడాలి. అలాగే ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ సభ్య దేశాలు ఉన్న బీమ్స్టెక్ను కూడా చూడాలన్నమాట. ఇప్పుడు బీమ్స్టిక్ కోసం చొరవ తీసుకోవాలన్నమాట. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ పేరిట ఏర్పడిన సంస్థ అనమాట బీమ్స్టిక్. అలాగే ఈ సంస్థ 1997లో ఏర్పడింది. దీని గురించి చాలా చూద్దారు. ఇప్పుడు దీనిలోని ప్రస్తుతం ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ సభ్య దేశాలు, నేపాల్, భూటాన్, మయన్మార్ చేరారనమాట. మోదీ ప్రధాని అయిన తర్వాత లుకిస్ట్, యాక్టిస్ట్గా మార్చి కొంత చురుకును తెచ్చారన్నమాట. దీని గురించి చూద్దారు. వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ చదువులు ఏర్పడటం ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగాయి అన్నమాట. ఈ క్రమంలో ఇండియా సంబంధించి 1990లో వచ్చింది బీమ్స్టిక్. ఇటువంటివే సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల పేరిట ఏర్పడ్డాయి అన్నమాట. సార్క్, బీమ్స్టిక్, ఆసియాని ఇలాంటివన్నీ ఏర్పడ్డాయన్నమాట. కానీ కారణాలు ఏవైనా సముద్రంగా పనిచేయట్లేదు అన్నమాట. ఆగ్నేయ ఆసియాకు సంబంధించిన 1967 నుంచి 57 ఏళ్ళుగా విజయవంతంగా పనిచేస్తుంది ఆసియాన్, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అనమాట. ఇది ఆసియాన్ దేశాలను భారత్ కన్నా చాలా చిన్నవి, వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార సంస్థ ఎప్పుడూ ఏర్పడాలి. కానీ విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వం కొంతకాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచం చూసారు. ఇలాగా చుట్టుగల ఆసియా దేశాలు నిర్లక్ష్యం చేశారన్నమాట. ఈ విధానాల వల్ల మొదటిసారిగా లుకిస్ట్ పేరిట కొత్త విధానం ముందుకు తెచ్చారన్నమాట. 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆ విధంగా కొత్త దృష్టి ఏర్పడిందన్నమాట. ఆయన అమలు తెచ్చిన ఆర్థిక సంస్థలు వాటి అవసరాన్ని బట్టి తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత వృద్ధి చెందలేదన్నమాట. పివి 5 ఏళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం ఇందుకు ముఖ్య కారణం. అప్పటికి విదేశ వ్యవహారాల నిపుణులైన గుజరాత్ నేషనల్ ఫ్రంట్, ఇండియన్ ఫ్రంట్ ప్రభుత్వం చాలా కాలంగా విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు 1990లో బీమ్స్టిక్ తీసుకుని వచ్చారన్నమాట. ఆసియా దేశాల కన్నా బీమ్స్టిక్ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయన్నమాట. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాల్లో అధికార స్థాయికి మాత్రం పరిమితం కాగా. ఇప్పుడు నేపాల్, భూటాన్ చిన్న దేశాలు, సముద్ర తీరం లేనివి. తక్కిన 5 దేశాలు సముద్ర తీరం కలవం అన్నమాట. పెద్ద దేశాలు సముద్ర తీరం కలివి. సముద్ర మార్గ రవాణా, రక్షణ కీలకం. బీమ్స్టిక్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్కి సముద్ర మార్గాలు ఉన్నాయి, కానీ నేపాల్, భూటాన్కి సముద్ర మార్గాలు లేవు అన్నమాట. ఈ విషయం గుర్తించాలి. ఇప్పుడు అందుకని బీమ్స్టిక్, లుకిస్ట్ మనం డెవలప్ చేయాలి. శ్రీలంక విషయానికి వస్తే భౌగోళికంగా, ఆర్థిక, రక్షణ అవసరాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటినీ విషయంలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్కు పోలి ఉండడం యాదృచ్ఛికం కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీ గెలిచి అధికారం రావడం కూడా పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిశనాయకే దేశంలో నెలకొన్న సమస్యలు, వాటి వల్ల బయటపడి దేశాన్ని ముందు నడిపి తీసుకోవాలని పట్టుదల వాళ్ళు ఉన్నారన్నమాట. భారతదేశం గతంలో ఉన్న విభేదాలు మర్చిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనా సన్నిహితము తమ విధానం సంతులతను కొత్తలో ప్రకటించారన్నమాట. చైనా కన్నా భారత్ మొదట సందర్శించడం దిశనాయక చేశారు. దౌర్జన్యతి అంటే ఈ ప్రధానమంత్రి అయ్యానే ఫస్ట్ భారత్ని దర్శించారన్నమాట, చైనాని తర్వాత దర్శించారన్నమాట. తమ విభాగాన్ని భారతీయ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించబోమని హామీ కూడా ఇచ్చారన్నమాట. ఇదే కోవలో హామీ కూడా ఇచ్చారన్నమాట. ఆర్థిక రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచం సాధక బాధలు సమిష్టిగా మనం ఎదుర్కోగలమన్నమాట. అంటే బీమ్స్టిక్ను ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్, మయన్మార్ కలిసి పనిచేయాలన్నమాట. బాగా ఆసియా దేశాల్లో 10 దేశాలు ఉన్నాయి, అలాగే వీళ్ళు కూడా పనిచేయాలన్నమాట. ఇప్పుడు బీమ్స్టిక్ ఏర్పాటు చైనాతో పోటీ పడుతూ వస్తున్నది అనమాట. సంవత్సరం తక్కిన దేశాల కన్నా భారత్ ప్రయోజనాలు విస్తృతమే కావడం, బంగ్లాదేశ్ కీలక ప్రాంతంలో అందులో హిందూ మహాసముద్రానికి అనుసంధానం ఉండడం బట్టి ఇండియాకి ఎక్కువ అవసరం అన్నమాట. సుదీర్ఘకాలం అశ్రద్ధ వహించిన అంత పొరపాటు మనం చేసాం. ఈ నేపథ్యం ఎప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగడం, ట్రంప్ సుంకాల హెచ్చరింపులతో మనం ఈ పరిస్థితిని తెచ్చుకోవాలన్నమాట.
ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధి కోసం మనం దృష్టి సాధించాలి. ఇమ్స్టిక్ ద్వారా ఆసియా డెవలప్ అవుతున్నట్టు. ఒంటిగంట అయిపోయింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.